ఈ వాక్యాన్ని ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మనము మన పాపమును ఒప్పుకునే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయడు. 1 యోహాను 1:9. ఈ వాక్యం ఏం సెలవిస్తుందంటే, మనం ఎటువంటి తప్పు చేసినా, ఎటువంటి పాపం చేసినా, తప్పుడు ఆలోచన చేసినా కానీ దేవుని ముంగటంట నిజాయితీగా ఒప్పుకుంటే ఆయన మన ప్రతి పాపాన్ని క్షమిస్తాడంట. అలాగే మనల్ని పవిత్రులుగా చేస్తాడంట. మనం ఎటువంటి తప్పు చేసినా కానీ దేవుని ముంగట ప్రతిరోజు మనం ఈ రోజంతా ఏదో ఒక తప్పుడు ఆలోచన కానీ, తప్పుగా ఎదుటి వారి పట్ల ప్రవర్తించినా కానీ, ఒకవేళ ఏదైనా తెలియకుండా తప్పు చేసినా కానీ అది మనం ప్రార్థనలో దేవుని ముంగట ఒప్పుకోవడం ద్వారా ఆయన మన ప్రతి పాపాన్ని క్షమించి మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడంట. దేవుని ఎదుట మనం ప్రతి పాపాన్ని ఒప్పుకోవడం ద్వారా ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతాడు. కాబట్టి ప్రతి ఒక్కరూ దేవుని యందు నిజాయితీగా ఉండండి. ఆమేన్.